హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణాని, మన లాస్యా ఛానల్ నుంచి. ఇవాళ నేను మీతో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతాను. జనరల్లీ మనకైనా హెడేక్ వచ్చినా ట్యాబ్లెట్స్ వేసుకోవద్దని ఎప్పుడూ చెప్పను. నేను వివరంగా వెళ్తాను క్లియర్గా. లేదా బాడీ ఏక్స్ వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా, ఏ పెయిన్ వచ్చినా సరే డైరెక్ట్గా మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ట్యాబ్లెట్స్ తీసేసుకోవడం జరుగుతుంది. రైట్? సో మీరు తీసుకోవాలి తీసుకోవద్దని నేను చెప్పను. నేను ఒకటే చెప్తాను, డాక్టర్ దగ్గరికి మాత్రం వెళ్ళండి. మేబీ ఒకసారి ట్యాబ్లెట్ తీసుకున్న అత్యవసర పరిస్థితుల్లో తప్పదు మనకి. బట్ మీరు ఖచ్చితంగా డాక్టర్ గారిని విజిట్ చేస్తే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఫ్యూచర్గా పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ మీకు తగ్గుతాయి. రెండో రీజన్, పెయిన్ కిల్లర్ తీసుకుంటే మీరు ఎందుకు సఫర్ అవుతారు అంటే, లైక్ చాలామంది కిడ్నీస్ పోతాయి, లేకపోతే విపరీతమైన గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది, రెండో రోజు స్టూల్ నల్లగా అవుతుంది, అండ్ ఏంటి ఇన్ఈక్వాలిటీస్. తర్వాత దాంతోపాటు గ్యాస్ ట్యాబ్లెట్ తీసుకోవాలి కదా, రాబిప్రోజోల్, ప్యాంటాప్రోజోల్స్ తీసుకోవాలి. ఓకే, డాక్టర్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంటో మీకు చెప్తాను. మీకు విదేశాల్లో అయితే కనుక మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీరు కౌంటర్కి వెళ్ళడానికి వీల్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఆయన డయాగ్నైజ్ చేయాలా. మీకు ఎంత పెయిన్ వచ్చినా సరే మరి ఆయనే ఇస్తాడో లేకపోతే నాకు తెలియదు, కానీ మీకు బయటికి మందులు మాత్రం ఇవ్వరు, ఎట్టి పరిస్థితులు ఇవ్వరు మీరు వెళ్తే కనుక. రైట్? సో ఇప్పుడు నేను చెప్తాను క్లియర్గా, పెయిన్ కిల్లర్స్ ఎందుకు అంత డేంజరు, లాంగ్ టర్మ్ వాడితే. ఓసారి కొంతమంది నేను చూశాను, మాకు తెలిసిన మావయ్య గారికి, ఆయనకి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనే కిడ్నీస్ పోయినాయి. అంటే ఏజ్డ్ అయినా 72 ఏళ్ళు, ఎక్స్పైర్ అయిపోయాడు ఆయన. సో ఏంటి ఏమైంది, కిడ్నీస్ ఎందుకు పోయాయి అని చెప్పి చూస్తే ఒక ట్యాబ్లెట్ ఎప్పుడూ వేసాడు, సివియర్. మేబీ అందరికీ అలా ఉండకపోవచ్చు. మీకు రీజన్ చెప్తాను. జనరలీ మన బాడీలో, మన పొట్టలో COX-1 అంటే సైక్లో ఆక్సిజనేజ్ 1, సైక్లో ఆక్సిజనేజ్ 2 అని రెండు ఉంటాయి. ఈ రెండు మన బాడీకి, వీటిని ఎంజైమ్స్ అంటారు. ఇవి క్లీనర్స్ అనమాట, బాడీ క్లీనర్స్ అంటారు వీటిని. ఓకే, సో మీరు ఐబ్రూఫిన్ తీసుకున్న, సారిడాన్ అంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఓకే, ఇవి నేరుగా ఏం చేస్తాయంటే, ఇప్పుడు సైక్లో ఆక్సిజనేజ్ 2 అంటే COX-2 అంటారు. లైక్ అది దాని జాబ్ ఏంటంటే, ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందనుకో అక్కడ వాపు తెప్పిస్తుంది. రైట్? అలాగే COX-1 ఉందనుకో, ఇది స్టమక్ లైనింగ్ ఒకటి ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు స్టమక్ లైనింగ్ యాసిడ్ టచ్ అయితే మీకు వెనకాలకి తనిద్ది, గ్యాస్ కానీ అప్పటిదాకా తిన్న ఫుడ్ గొంతులోకి వచ్చేస్తుంది కదా. సో ఇదేం చేస్తుందంటే, ఈ రెండింటికి సెపరేట్ జాబ్స్ ఉన్నాయి. మనకి ప్రాబ్లం ఏమొస్తుంది, ఏదైతే మనకి వాపు తెప్పించే గ్రంథి ఉందో, ఎంజైమ్ COX-2, దీన్ని ఈ పెయిన్ కిల్లర్ ఏం చేస్తుందంటే బ్లాక్ చేసేస్తుంది. దాని యాక్షన్ బ్లాక్ చేయడం వల్ల నీకు డైలేట్ అయిపోయిన నరాలు కానీ ఏవైనా, వాపు ఉన్నప్పుడే మీకు పెయిన్స్ వస్తాయి బాడీలో, వాటిని ఇది ఏం చేస్తుందంటే ఇలా దగ్గర తీసుకొచ్చేసి కాన్స్ట్రిక్ట్ చేసేస్తుంది. సో COX-2ని బ్లాక్ చేయడం వల్ల ఇది అయిపోతుంది. COX-2 గురించి మీకు చెప్పాను కదా, అది ఇన్ఫ్లమేషన్ తెప్పిస్తుంది బాడీలో. ఒక ఫీవర్ వచ్చినా, చిల్స్ వచ్చినా, దెబ్బ తగిలినా ఈ COX-2లో ఉన్న ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి అయ్యి అక్కడ వాపు తెప్పిస్తుంది. రైట్? దాని జాబ్ అది. COX-1 ఏం చేస్తుందంటే, యాసిడ్ ఏమైనా వచ్చినా సరే స్టమక్ లైనింగ్కి ఆ యాసిడ్ తగలకుండా, ఎసిడిటీ అంటారు కదా, అవి తగలకుండా అది కాపాడుతూ ఉంటుంది. ఈ రెండింటికి రెండు జాబ్స్ ఉన్నాయి. సో ఈ పెయిన్ కిల్లర్ ఏమున్నా సరే, అంటే లేటెస్ట్ పెయిన్ కిల్లర్స్ మరి నాకు తెలీదు, ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కనుక్కోండి మీరు. ఓకే, నేనైతే డాక్టర్ని కాదు, నాకు తెలిసిన పరిజ్ఞానం చెప్తున్నా. కొంతమంది విన్నైనా సేవ్ అవుతారు కదా, గుడ్డిగా వెళ్ళిపోకుండా. రైట్? సో ఎప్పుడైతే COX-2ని ఇన్హిబిట్ చేస్తుందో మీకు వాపు ఆగిపోతుంది. రైట్? కానీ దరిద్రం ఏంటంటే పెయిన్ కిల్లర్స్తో ఈ COX-1, COX-2 ఒకే లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్లో ఉంటాయి, ఈ రెండు కూడా చూడడానికి. సో మన పెయిన్ కిల్లర్ డిజైన్ ఎలా చేశారు, దాని స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్కి మ్యాచ్ అయ్యేటట్టు చేసి వాటిని బ్లాక్ చేసేటట్టు చేశారు. సో COX-2ని బ్లాక్ చేయగానే మీకు వాపు ఆగిపోతుంది. ఈక్వల్లీ మీకు ప్రోస్టాగ్లాండిన్స్ ఏవైతే COX-1 నుంచి ఉత్పత్తి అవుతాయో, యాసిడిటీ తగ్గించడానికి వగేర పనులు ఉంటాయి దానికి, మ్యూకస్ పెంపొందించడానికి, ఓకే, ఒక క్లీనింగ్ చేయడానికి ఈ COX-1 ఉపయోగపడుతుంది. ఈ COX-2ని బంద్ చేయగానే COX-1 కూడా బంద్ అయిపోద్ది. ఎందుకంటే స్ట్రక్చర్ ఒకలానే ఉంటుంది. ట్యాబ్లెట్ అనుకుంటుంది రెండింటినీ చేయాలేమో అని చెప్పి రెండింటినీ బ్లాక్ చేసి పడేస్తుంది. సో దీనివల్ల మీకు బ్లాక్ అయిపోద్ది. ఈ బ్లాక్ అయిపోగానే యాసిడ్ అనేది సర్రమని రైజ్ అవుతుంది. రైట్? ఆ రైజ్ అయినప్పుడు ఏం చేస్తుంది, COX-1 కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ని ఉత్పత్తి చేసి ఆ యాసిడిటీని న్యూట్రల్ చేసి స్టమక్ లైనింగ్కి టచ్ చేయకుండా చూస్తుంది యాక్షన్ని. ఇప్పుడు ఈ రెండు బ్లాక్ అయిపోయేసరికి ఏమవుతుందంటే, ఫస్ట్
యాసిడ్ ఒక లెవెల్లో రేజ్గా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఓకే, మంట మామూలుగా ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా భయంకరంగా ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే మన ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు, ప్యాంటాప్రోజోల్ కానీ రాబిప్రోజోల్, ఒమిప్రోజోల్, ఇవన్నీ ఏం చేస్తాయంటే యాసిడ్ ఉత్పత్తిని ఆపేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే యాసిడ్ ఉత్పత్తి ఆగిపోయిందో ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన యాసిడ్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అయిపోతుంది. సో కాంప్లికేషన్ కొంచెం తగ్గిద్ది అనమాట. ఈ యాసిడ్ ఇక్కడ ఆగిపోయిందిగా, కంటిన్యూస్గా యాసిడ్ రాదు బయటికి, ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన యాసిడ్ ఎవాపరేట్ అయిపోయినట్టు అవుతుంది, ఎందుకంటే కాన్స్టెంట్ ఉత్పత్తి లేదు కాబట్టి ఇక్కడ. సో ఇవి మీకు ప్రిస్క్రిప్షన్గా ఇస్తారు. సో ఇవేమీ తెలియకుండా నాకు అబ్డామినల్ పెయిన్ వచ్చి, లేకపోతే నాకు మోకాలు నొప్పులుగా ఉన్నాయి, బాగా హెడేక్గా ఉంది, బాడీ అంతా ఏక్స్గా ఉన్నాయని చెప్పి 1-2 వేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏం రాదు. బట్ లాంగ్ టర్మ్ మీ ఓన్ డెసిషన్ మీద వాడితే ఏంటంటే ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. మన కిడ్నీస్కి కనెక్ట్ అయి ఉంటుంది, తర్వాత అన్నిటికీ కిడ్నీస్కి కనెక్ట్ అవుతుంది, లివర్కి కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఇంటర్ కనెక్షన్స్ అనమాట. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి, కాక్స్ఫోర్ ఉత్పత్తి చాలా ఇంపార్టెంట్ బాడీకి. నేను ఇంకా తక్కువ చెప్పాను, దాని గురించి ఫ్యూచర్లో మనం మాట్లాడుకుందాం. అది ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తూ చెప్పాను. క్లీనర్ అంటే మాటలు కాదు కదా, బాడీ వేస్టేజ్ కూడా చీపిరితో తుడిచేస్తుంది. మీరు దాన్నే బ్లాక్ చేస్తే అవర్స్ టుగెదర్ నీ బాడీలో పనితనం అంతా ఆగిపోతుంది. అయిపోగానే కాంప్లికేషన్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి, టక 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 అని. మీరు కొన్నాళ్ళు అలాగే చేయడం వల్ల ఏమంటే కంప్లీట్గా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు బయట నుంచి ప్రోస్టాగ్లాండిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుందేమో, మీరు ఆ డాక్టర్ గారిని అనుకోండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ అంతటా మీరు ఎప్పుడు ఏ పెయిన్ కిల్లర్స్ వేసుకోకండి. అప్పటికప్పుడు పెయిన్ తట్టుకోలేకపోయారు, వెళ్ళండి ఒకటి వేసుకోండి. ఇండియాలో విసురుబాటు ఉంది కదా, ఒకటి వేసుకోండి. నెక్స్ట్ డే మాత్రం డాక్టర్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. సో నేను చెప్పిన కాంప్లికేషన్స్ వాళ్ళు కొన్ని COX-1 బ్లాక్ చేయని మందులు ఏమైనా ఇవ్వచ్చేమో మీకు, లేకపోతే రూట్ కాజ్ కనిపెట్టి మీకు కంప్లీట్గా పెయిన్ రూట్ లెవెల్లో కాజ్ తీసేస్తే పెయిన్ ఆబ్వియస్లీ కనపడదు. సిమ్టమ్స్ ఇవన్నీ అంతే. సో అవన్నీ వాళ్ళు చేస్తారు. సో అలోపతి డాక్టర్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు బోలెడు మంది పేషెంట్స్ వస్తుంటారు. అయ్యా మనం వెళ్ళి ప్రతి పేషెంట్ వాళ్ళు చెప్పాలంటే వాళ్ళకి ఆ నోరు నొప్పి వచ్చేస్తుంది. నాకు తెలిసిన సో మెనీ డాక్టర్స్ 60-70 పేషెంట్స్ని చూస్తారు, ఓల్డ్ పేషెంట్స్ వస్తారు. ఒక్కొక్కరికి కూర్చోబెట్టి ఇలా COX-1 ఏంటి, COX-2 అంటే చెప్పరు. పెయిన్ కిల్లర్ వేసుకుంటే గ్యాస్ టాబ్లెట్ వేసుకోమని చెప్పేస్తారు, లేదా నీ డయాగ్నైజ్ చేస్తారు. నీ పట్ల ఏ ప్రాబ్లం ఉందో డయాగ్నైజ్ చేసి బాబు ఇది మాత్రం నువ్వు వేసుకో, ఇది వేసుకోమని ఇస్తారు. కానీ నువ్వు నువ్వు వెళ్తే అదే వేసుకుంటావు, నీకు ఇష్యూ అవుతుంది. ఇష్యూ అయిన తర్వాత మీరు హాస్పిటల్ బెడ్ రిటర్న్ అవ్వడం కంటే ముందరగా జాగ్రత్త పడండి. దట్స్ వాట్ నేను అదే చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఓకే, సో ఇవాళ మనం ఇక్కడితో కథ సమాప్తం చేద్దాం. నాకు ఒంట్లో బాగాలేదు, జలుబుగా ఉంది, ఎండ విపరీతంగా ఉంది, ఇక్కడ వర్క్ వచ్చాను, రైట్. సో మీరు డాక్టర్స్ని అప్రోచ్ అవ్వండి. ఇదే చెప్పాను, అందుకే చెప్పాను మీకు. మీ గొట్టాలు కానీ ఏమైనా బ్లాకేజెస్ ఏమైనా అయిపోయాయి అనుకోండి, న్యాచురల్గా భగవంతుడి బాడీ ఇచ్చింది, అమ్మ భూమి నుంచి వచ్చాం, అవి అవ్వకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు, ఒకసారి రాళ్ళు ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, మనం చాలా మాట్లాడుకుందాం మెడికల్ గురించి, ఏదో చదువుకోవడమే. ఎందుకంటే అట్లీస్ట్ చాలామంది డాక్టర్స్ని అప్రోచ్ అవ్వడం కుదరదు. జనరల్లీ అలోపతి డాక్టర్స్ మీద ఎప్పుడు మీరు మాత్రం నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోవచ్చు. అన్ని చోట్ల అందరూ ఉంటారు, ఓకే. కానీ ఒకళ్ళు తీసేసి నీ డబ్బులు ఏవో వెళ్ళిపోయాయని చెప్పి మనం తట్టడం అలాంటివి చేయకండి, ఎప్పుడు తప్పది. నేను చెప్పినప్పుడు బాడీ అంటే ఏంటి, బోలెడు నరాలు, బోలెడు టిష్యూలు, బోలెడు మజిల్స్. తలుచుకుంటే ఈ డాక్టర్స్ ఒక్కొక్క స్పెషాలిటీ చేసినా సరే మీకు సరైన వైద్యం కూడా రాదు. వాళ్ళు చేయాలి, చదవాలి. కానీ అట్లీస్ట్ ఈ రోజుల్లో కొన్ని స్పెషాలిటీస్ వచ్చాయి, దాని మీద క్లుప్తంగా వాళ్ళు చూస్ చేయగలరు. ఓకే, సో తట్టకుండా చక్కగా వాళ్ళని ఫాలో అయ్యండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే అది చెప్పండి, తీరుస్తారు, లేకపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఓకే, ఇన్ని సమస్యలు ఎవరైనా తీర్చగలరా చెప్పండి. ఏకదంపుడు ఒకటి ఇచ్చేసి ఇదే వాడేసి అన్నిటికీ తగ్గిపోతుంది అంటారు. ఓకే, తగ్గిన ఉంటే హ్యాపీ, నేను కాదనట్లేదు, రైట్. నాకైతే చాలా వాడు నాకు తగ్గలే, వేరే బెనిఫిట్స్. అలోపతి ఉంది కాబట్టి నేను బతికాను. యాక్చువల్ చెప్పాలంటే అది ఎప్పుడో నేను టపా కట్టేసాను. బ్యూటిఫుల్ డాక్టర్స్ నా పెయిన్ లెవెల్ అర్థం చేసుకుని వాళ్ళు రాసి పెట్టారు. ఓకేనా, సో మీరు జాగ్రత్త. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాము. సో పెయిన్ కిల్లర్స్ను 1-2 వేసుకోండి, మీకు ఆ సిమ్టమ్స్ తగ్గాలి, డాక్టర్ దాకా వెళ్ళాలి కాబట్టి. ఆ తర్వాత మీకున్న ప్రాబ్లం డాక్టర్స్ వ్యక్తపరచండి. COX-1, COX-2, సైక్లోఆక్సిజనేజ్ 1, సైక్లోఆక్సిజనేజ్ 2. 1 వచ్చేసి ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి చేస్తుంది న్యూట్రల్ యాసిడ్ చేయడానికి, అండ్ 2 వచ్చేసి ఎక్కడైనా బాడీలో దెబ్బ తగిలిన లేదా ఇన్ఫెక్షన్ లోపలికి వచ్చిన వాపు ప్రోస్టాగ్లాండిన్స్ని పంపిస్తుంది. సో ప్రాబ్లం పెయిన్ కిల్లర్స్తో ఇది బ్లాక్ చేయడం వల్ల రెండు ఒకే స్ట్రక్చర్ ఉండగా రెండింటిని బ్లాక్ చేస్తుంది, దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. లెట్ us నాట్ గో ఆన్ దట్ అండ్ ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్, సారీ ఇది నైట్ వీడియో. అండ్ జాగ్రత్త, మీ హెల్త్ జాగ్రత్త.
ఓకే, సదా మీ సేవలో ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్తో మీ దగ్గరికి వస్తూ ఉంటాను మెడికల్కి సంబంధించి. అండ్ నాకున్న పరిజ్ఞానం మీకు షేర్ చేస్తాను. మీరు అందరూ చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్ బాయ్ బాయ్.